అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో అనుదినము వర్ధిల్లుతూ ఉన్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యం చదివారా? ప్రార్థన చేశారా? ప్రియులారా, వ్యక్తిగత ప్రార్థన అలాగే వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యం చదవటం నిర్లక్ష్య పెట్టద్దు. ప్రియులారా, ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైనవి. ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు కావాలి. అలాగే ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో రేపు యేసయ్య రాకడలో ఎత్తబడాలి అంటే, మహిమ శరీరం ధరించాలి అంటే తప్పనిసరిగా 2 అనుభవాలు కావాలి. అది ఒకటి ప్రార్థన, రెండవది దేవుని యొక్క వాక్యం ధ్యానించే అనుభవం. ప్రియులారా, తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము చదవండి. అలాగే క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి. ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అనుభవాలు పొందండి. అలాగే ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రియులారా, మానవ జీవితంలో మనందరినీ దేవుడు ఎలా చూస్తున్నాడంటే, దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను చూస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి కొన్నిసార్లు దేవుడంట మనం తప్పు చేసినప్పుడు, ఒకవేళ అది మన దృష్టికి తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ అది పాపముగా ఉన్నప్పుడు, దేవుని దృష్టిలో దోషముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కొన్నిసార్లు తన బిడ్డలను శిక్షిస్తాడంటండి. ఏ తండ్రికి కూడా తన బిడ్డలు చెడిపోవటం ఇష్టం లేదు కదా ప్రియులారా. ప్రతి తండ్రి తన బిడ్డలు క్షేమంగా ఉండాలని, వర్ధిల్లాలని, ఓ చక్కని భవిష్యత్తు కలిగి ఉండాలని తప్పనిసరిగా కోరుకుంటూ ఉంటాడు ప్రియులారా. అలాగే దేవుడు కూడా మనకు తండ్రిగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో యేసయ్య చెప్తున్న మాట, నేను మీకు తండ్రినై ఉందును, నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనై ఉందురు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు తండ్రి కాబట్టి మనల్ని దేవుడు తన తండ్రిగా కొన్నిసార్లు శిక్షించవలసిన సందర్భాలు కూడా ఉంటాయి. నిజంగా ఆత్మీయ జీవితంలో మనం అందరం అన్ని వేళలా సరైన దారిలో పయనిస్తాము అని నేను అనుకోను ప్రియులారా. కొన్నిసార్లు దేవుని శిక్ష మన జీవితంలో అవసరం, కొన్నిసార్లు దేవుని గద్దింపు మన జీవితంలో అవసరం. దేవుని శిక్ష లేక దేవుని గద్దింపు ఏ వ్యక్తి జీవితంలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి తప్పనిసరిగా ఒక సరి అయిన రీతిలో నడుస్తాడు, దేవుని నామానికి మహిమకరంగాను. అలాగే మన జీవితంలో మన మార్గములు వర్ధిల్ల చేసుకునే వారిగాను మనం తప్పకుండా ఉంటాం. అందుకే ఈ వచనంలో చెప్తున్నాడు, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు. దేవుడు ఒకవేళ నేను శిక్షిస్తా ఉంటే నువ్వు ఆ శిక్షను తృణీకరించవద్దు, దాన్ని నెట్టేయొద్దు అంటున్నాడు. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తండ్రిగా దేవుడు ఒకవేళ మిమ్మల్ని శిక్షించకపోతే మీరు దుర్బీజులు కానీ కుమారులు కారు అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువునకు కుమారులుగా అయిన ప్రతి వ్యక్తిని దేవుడు తప్పనిసరిగా శిక్షలో నడిపిస్తూ ఉంటాడు. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటది, ఇబ్బంది అనే కొలిమిలో నేను నిన్ను పుటమి వేసి తిని అంటాడు. కొన్నిసార్లు దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో కొన్ని శిక్షలు, కొన్ని గద్దింపులు దేవుడు పంపిస్తూ ఉంటాడు. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఒకవేళ దేవుడు నేను శిక్ష గుండా నడిపిస్తుంటే లోబడు, దిద్దుకో, సరిదిద్దుకొని నీ ప్రవర్తన మార్చుకో, ఏ విషయంలో తప్పిపోయావో దాన్ని దిద్దుకో. అంతేకాని దేవుని మీద సణుక్కొని లేక దేవుని మీద ఆయాసపడి దేవునికి దూరమయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు. దేవుని శిక్ష తృణీకరించొద్దు అని చెప్తున్నాడు. ఆయన గద్దింపునకు విసుగవద్దు అని చెప్తున్నాడు. నిజంగా చాలా శ్రేష్టమైన మాటలు ప్రియులారా. ఇది ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవలసిన చాలా ప్రాముఖ్యమైన అనుభవం. దేవుని శిక్షను తృణీకరించకూడదు, దేవుని గద్దింపునకు విసుగకూడదు ప్రియులారా. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా, అంటే దేవుని ప్రేమ ఇక్కడ తండ్రి ప్రేమగా చూపిస్తూ ఉన్నాడు. వాస్తవానికి మానవ జీవితంలో అంట తల్లి ప్రేమ
దోషములు కప్పుతుందట. తండ్రి ప్రేమ దోషాన్ని ఒప్పుకోదు, దాన్ని బయటకు తీసుకుని వచ్చి గద్దించి శిక్షించి ఆ దోషంలో నుండి బయటకు తీసుకుని వస్తుందంట. తల్లి ప్రేమ బిడ్డల్ని చెడగొడుతుందంట, తండ్రి ప్రేమ బిడ్డల్ని బాగు చేస్తుందట. కారణం ఏంటంటే తల్లి తన బిడ్డ ఇప్పుడు బాధపడకూడదు అని కోరుకుంటది. మరి ఆ తప్పు భవిష్యత్తులో ఓ పెద్ద నష్టాన్ని తెస్తే దాన్ని ఏం చూసాంలే అన్నట్లుగా ఇప్పుడు మాత్రం నా కళ్ళ ముందు నా బిడ్డ ఏడవకూడదు, వాళ్ళ నాన్న నా బిడ్డని కొట్టకూడదు, నా బిడ్డ శిక్షించబడకూడదు, నా బిడ్డ సంతోషంగా ఉండాలి, నా బిడ్డ ఏడుపు నేను చూడలేను అన్నట్లుగా తల్లి ప్రేమ బిడ్డల్ని గారాబం చేస్తుందట. కానీ తండ్రి ప్రేమ పిల్లల్లో ఏ చిన్న లోపాన్ని చూసినా ఒప్పుకోరు, వెంటనే కొడతారు, అవసరమైతే గద్దిస్తారు. దాని ఫలితం ఏమైందంటే పిల్లలు తమ తప్పును దిద్దుకొని సరైన దారిలో నడవటానికి ఒక కారణం అవుతా ఉంటది ప్రియులారా. అందుకే ఇక్కడ అంటారు, తండ్రి తన ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చాలా మంది అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, లోకంలో చాలా మంది వ్యక్తులు పాపంలో జీవిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి ఏ శిక్ష రావట్లా, వాళ్ళకి ఏ నష్టం కలగట్లా, ఏ కష్టం కలగట్లా. కానీ ఆత్మీయులైన బిడ్డలు మాత్రం ఏ చిన్న తప్పు చేసినా వెంటనే ఏదో ఒక దెబ్బ తగులుతా ఉంది, ఏదో శిక్ష వస్తా ఉంది. ఇది ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటో అర్థం కాక చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, ప్రసంగి గ్రంథంలో ఇదే జ్ఞాని అని సొలొమోను రాస్తాడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయలు విడిచి ఇంకా బొత్తిగా దుష్క్రియలు చేస్తూ ఉంటారంట. అంటే మేమేం చేసినా ఏం కాలేదు కాబట్టి మేము ఇంకా ఎక్కువగా చేస్తాం అనుకుంటున్నారంట. వాళ్ళు దేవునికి కుమారులు కాదు, వాళ్ళు పరలోక రాజ్యమునికి వచ్చే వాళ్ళు కాదు, వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్ళే వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా దేవుడు పట్టించుకోడు. అవును ప్రియులారా, చచ్చిపోయిన ఒక వ్యక్తికి ఎలుకలు బీక్కు తింటే స్పర్శ తెలుస్తుందా, లేదంటే ఏదైనా తనకు గాయమైతే స్పర్శ తెలుస్తుందా? ఏ విషయంలో అతనికి స్పర్శ తెలుస్తుంది? ఈవెన్ మనం ఒకవేళ వాళ్ళు కొట్టి లేరా అన్నా కూడా వాళ్ళు లేవలేడు, ఎందుకంటే ఆల్రెడీ వాడు చచ్చిపోయాడు. అలాగే ప్రియులారా, ఆత్మీయంగా ఏ వ్యక్తి అయితే చచ్చిపోతూ ఉంటాడో ఆ వ్యక్తిని ఇక ఎవరి గద్దింపు ఆ వ్యక్తికి ఎక్కదు ప్రియులారా, అతని మనస్సుకు పట్టదనమాట. అలాంటి వ్యక్తిని దేవుడు ఎలా గద్దించగలుగుతాడు? అందుకే దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టేశాడు అని అర్థం. దాని ఫలితం ఆ వ్యక్తి జీవితం సర్వనాశనానికి సిద్ధమై ఉంది. ఎప్పుడు ఆ వ్యక్తి మరణిస్తాడో తెలియదు, మరణించగానే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడు అన్నది వాస్తవం. అయితే దేవుని పిల్లల జీవితాల్లో దేవుడు దాన్ని ఒప్పుకోడు ప్రియులారా. ఎందుకంటే తనకిష్టులైన పిల్లలు నాశనం అవటం ఏ తండ్రి కోరుకోడు. ముఖ్యంగా తన పిల్లలు నిత్య నరకాగ్నికి వెళ్ళటం దేవుడు అస్సలు కోరుకోడు ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఒక యవనస్తుడైన ఒక వ్యక్తి అంట ప్రియులారా, మారు మనస్సు పొందక ముందు ట్రైన్లో అస్సలు టికెట్ తీసుకునేవాడు కాదంట, రైల్లో ఎక్కేసి వెళ్ళి వస్తా ఉండేవాడట. ఆ వ్యక్తి అనుకోకుండా మారు మనసు పొందాడు. మారు మనసు పొందాక ఒక రోజు టికెట్ తీసుకోకుండా ఆ ట్రైన్ ఎక్కాడట. ఎక్కగానే టీసీ వచ్చి ఆ వ్యక్తిని పట్టుకొని ఫైన్ వేసాడంట. తర్వాత ఒక రోజు అంటే ఏదో దురదృష్టవశాత్తు దొరికాను అనుకుని రెండో రోజు కూడా ఎక్కాడంట. రెండో రోజు కూడా టీసీ వచ్చి మరల పట్టుకొని మరలా ఫైన్ వేశారంట. ఈ వ్యక్తికి అర్థం కాల. ఈ రకంగా ఆ వ్యక్తి టికెట్ తీసుకోకుండా ఎక్కిన ప్రతిసారి టీసీ పట్టుకుంటున్నాడంట, ఫైన్ వేస్తున్నాడంట. ఆ వ్యక్తికి అర్థం కాక ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంట, అయ్యా నేను మారు మనసు పొందక మునుపు నేను అస్సలు టికెట్ కొనేవాడినే కాదు, ఏ రోజు టీసీ నన్ను పట్టుకోలేదు, నేను చాకచక్యంగా తప్పించుకునేవాడిని, ₹1 టికెట్ కొనకుండా రైల్లో ప్రయాణం చేసేవాడిని. అదే ఇప్పుడు నేను టికెట్ కొనకుండా రైలు ఎక్కగానే టీసీ వచ్చి పట్టుకుంటున్నాడు, నాకు ఫైన్ వేస్తున్నాడు, ఏమిటో ఇది నాకు అర్థం కావట్లేదు అని దైవజనుని అడిగా అంట. ఆ వ్యక్తి, అయ్యా దేవుడు నమ్ముకుంటే కలిసి వస్తుంది అంటారు కానీ నాకు ఎందుకు ఇలా నష్టాలు కలుగుతున్నాయి అని అడిగా అంట. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడంట, బాబు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, నీవు ఆయన కుమారుడిగా మార్చబడ్డావు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు తండ్రి అయిన దేవుడు. నీలో ఏ లోపానికి ఆయన అంగీకరించడు, ఒప్పుకోడు. కాబట్టి నీలో ఏ పాపము ఉండకుండా ఉండాలని దేవుడే నేను ఇలా అప్పగిస్తున్నాడు. నువ్వు ఫైన్ కడితే కట్టావు కానీ నీ మీద పాపము లేదు, నువ్వు దోషము లేని వ్యక్తివయ్యావు, నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళే ప్రమాదం నుండి తప్పించబడ్డావు అని ఆ దైవజనుడు చెప్పాడంట. అప్పుడు ఆ యవనస్తుడు బుద్ధి తెచ్చుకొని, నేను దేవుడు నమ్ముకున్న వ్యక్తిని కదా, నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధంగా బ్రతకాలి అని, మారు
మనసు పొంది మరలా ఎన్నడూ టికెట్ లేకుండా ప్రయాణం చేయలేదంట. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీతో నేను ఒక మాట అడుగుతున్నాను. మీరు మీ ఆత్మీయ జీవితంలో దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారముగా, మీరు దేవునికి బిడ్డలై ఉన్న ప్రకారముగా మీరు పరిశుద్ధులుగా జీవిస్తున్నారా? అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉంటున్నారా? లేక కొన్ని విషయాల్లో నమ్మకం ఉండి కొన్ని విషయాల్లో విడిచిపెడుతూ ఉంటున్నారా? అది ప్రమాదకరమైన జీవితం ప్రియులారా. కాబట్టి తప్పనిసరిగా దేవునికి నమ్మకస్తులుగా మీరు జీవించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రేమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. ప్రియులారా, ఇక్కడి నుంచి ఈ సామెతల గ్రంథములో జ్ఞానము గురించి భక్తుడు మాట్లాడుతుంటాడు. జ్ఞానము ప్రతి వ్యక్తికి చాలా అవసరమైనది అని మాట్లాడుతున్నాడు. అయితే లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం. జ్ఞానం 2 రకాలు ఉందండి. లోక సంబంధమైన జ్ఞానం ఉంది, పుస్తకాలు చదివి తెచ్చుకునే జ్ఞానం. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది, ఇది పైనుండి వచ్చే జ్ఞానం, దేవుడు మాత్రమే అనుగ్రహించే జ్ఞానం, దేవునిని అడిగిన వారికి మాత్రమే అనుగ్రహించే జ్ఞానం. మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా దేవుని వెదికిన వారికి మాత్రమే అనుగ్రహించబడే జ్ఞానం. ప్రియులారా, లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసిందా అంట. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు, ఆఖరికి ఒక రోజు నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు ఐశ్వర్యంగా మార్చాడట. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తి తన జీవితాన్ని కట్టుకుంటాడు, తన బ్రతుకును కట్టుకుంటాడు, తను దీవించబడతాడు, అనేక మందికి దీవెనకరముగా మారతాడు. ప్రియులారా, అందుకని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. ప్రియులారా, నువ్వు జ్ఞానము కలిగి ప్రవర్తిస్తే, జ్ఞానము కలిగి మాట్లాడితే, జ్ఞానము కలిగి జీవిస్తే నువ్వు ధన్యుడు. అంటే మన ప్రతి ప్రవర్తనలో, మన ప్రతి మాటలో, ప్రతి జీవితంలో తప్పనిసరిగా మనం ఆగి ఆలోచించి ప్రవర్తించేవారుగా ఉండాలి, ఆగి ఆలోచించి మాట్లాడేవారుగా ఉండాలి. త్వరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కొంతమంది వ్యక్తులు చూడండి, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు, ఆఖరికి వాటిని నెరవేర్చలేక ఎన్ని బాధలు పడతా ఉంటారో. కానీ మనం ఆలోచించి ఆత్మీయ సంబంధమైన జ్ఞానముతో దీని ద్వారా దేవుని నామానికి ఏమైనా మహిమ వస్తుందా, దీని ద్వారా నా ఆత్మీయ జీవితానికి ఏమైనా క్షేమమా, దీని ద్వారా నేను సమాధానంగా ఉండగలుగుతానా, దీని ద్వారా నా జీవితంలో ఏ తొందర లేకుండా ఉంటుందా, ఇది ఆలోచించి గాని ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటే ఆ వ్యక్తి నిజంగా ధన్యుడట. దేవుని వాక్యం చెప్తుంది అలా నువ్వు ఆలోచించి జీవించాలి అని చెప్తుంది. తర్వాత వెండిని సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించటం మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. చూడండి, వెండి విలువైనదే కావచ్చు, కానీ దానికంటే విలువైనది జ్ఞానం. అపరంజి అంటే మేలిమి బంగారం. ప్రియులారా, అది చాలా విలువైంది, కానీ దానికంటే జ్ఞాన లాభము నొందుట మేలు అని చెప్తున్నాడు. పగడముల కంటే అది ప్రేమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కాదు. పగడము కూడా విలువైందే, కానీ వీటన్నిటికంటే విలువైనది జ్ఞానం. ప్రియులారా, నీ ఇష్ట వస్తువులన్నీ కూడా దానితో సమానం కాదు అంటున్నాడు. తర్వాత 16వ వచనం, ఒక వ్యక్తి జ్ఞానం కలిగి ఉంటే దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. ఇక్కడ జ్ఞానము అని చెప్పడంలో మరొక అర్థం ఉందా? అంతరార్థంగా ఏమని చెప్తున్నా అంటే ఆ జ్ఞానం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. ప్రియులారా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నవి. అందుకే ఇక్కడ అంటున్నాడు దాని కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది. జ్ఞానం కుడి చేతిలో దీర్ఘాయువు ఉందంట, ఎడమ చేతిలో ధనము ఘనత రెండు ఉన్నాయంట. ప్రియులారా, ఒక వ్యక్తి జీవితంలో సంపాదించుకోవాల్సిన ప్రాముఖ్యమైన అనుభవాలు, ఒకటి దీర్ఘాయువు సంపాదించుకోవాలి, రెండవది ధనము అవసరమే, ఘనత అవసరమే. ఈ మానవుని సంతోషపరిచే అనుభవాలు. ప్రియులారా, దేవుడు కూడా మనల్ని సంతోషపరచాలని కోరుకుంటాడు, కానీ ఎక్కడ మనల్ని బాధ పెట్టాలని కోరుకోడు. కాబట్టి ఒక వ్యక్తి దీర్ఘాయువుగా జీవించాలంటే ఆ వ్యక్తి జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా దీర్ఘాయువుకు మూలము అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, అలాగే దేవుని యందు భయమే వారికి ఐశ్వర్యము అని చెప్తున్నాడు. దేవుని యందు భయమే మనకు ఘనతకు కారణం. కాబట్టి మనము ఘనత
ఘనత పొందాలి అంటే, మనం ఐశ్వర్యం పొందాలి అంటే, ధనము పొందాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి ప్రియులారా. తర్వాత దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. ప్రియులారా, జ్ఞానమును అవలంబించే వారికి అది జీవవృక్షం అంట. ప్రియులారా, మానవ జీవితంలో మనం జ్ఞానానుసారంగా నడవాలి. ఏ జ్ఞానం అంటే దేవుని వాక్య జ్ఞానానుసారంగా నడవాలి. దానిని అవలంబించే వారికి అది జీవవృక్షం. జీవవృక్షం అంటే అర్థం మరణమును తొలగించేది, ఇంకెన్నడూ మరణము దగ్గరికి రాకుండా కాపాడేది అని అర్థం. అలాగే దానిని పట్టుకుని వారందరూ ధన్యులు అని చెప్తున్నాడు. అంటే జ్ఞానమును కలిగిన వారు, జ్ఞానమును తెలుసుకున్నవారు, జ్ఞానమును పట్టుకున్న వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని మారు మనసు పొందేవారు ధన్యులు. దేవుని యొక్క వాక్యమును క్రమం తప్పకుండా ధ్యానించేవారు ధన్యులు. దేవుని స్తుతించేవారు ధన్యులు. దానిని పట్టుకుని వారు ధన్యులు. చాలా మందికి ఈ జ్ఞానం తెలియలేదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఇంకా చాలా మందికి అర్థం కాదు. నిజమైన జ్ఞానం ఏంటంటే దేవుడు ఎవరో తెలుసుకోవటం నిజమైన జ్ఞానం ప్రియులారా. దేవుడు ఎవరు, ఆయనకి మనకున్న సంబంధం ఏంటి, ఆయన మన జీవితంలో ఏ కార్యాలు చేస్తారు, ఇవన్నీ మనం తప్పనిసరిగా తెలుసుకోవలసిన కార్యాలు ప్రియులారా. తర్వాత 19వ వచనం, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ప్రియులారా, దేవుడు కూడా ఈ సృష్టి మొత్తాన్ని చేసినప్పుడు జ్ఞానముతో చేశాడట. వాస్తవానికి ఈ సృష్టి క్రమాన్ని ఒక విధానములో వర్ణిస్తూ ఉన్నారు ప్రియులారా. తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వాక్కు రూపి, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపి. ప్రియులారా, తండ్రి అయిన దేవుడు తన మనస్సులో ఆలోచించాడట ఇలా ఉండాలి సృష్టి అని. వాక్కుగా పలకబడినది యేసుక్రీస్తు ప్రభు అంట. యేసయ్య తన నోటి మాటతో అలా పలకగానే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని అలా క్రియేట్ చేశాడు అని చెప్తా ఉంటారు ప్రియులారా. అలాగే ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ప్రియులారా, భూమిని దేవుడు స్థాపించాడు, ఇప్పటి వరకు అది శాశ్వతంగా ఉందండి. ఆకాశ విశాలమును దేవుడు స్థిరపరిచాడు, ఇప్పటి వరకు అవి స్థిరంగా ఉన్నాయి. జ్ఞానము చేత, దేవుని నడిపింపు చేత, దేవుని చిత్తములో ఒక వ్యక్తి నడిపించబడితే ఆ వ్యక్తి స్థిరపరచబడతాడు, ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు ప్రియులారా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. ప్రియులారా, దేవుని తెలివి వలన అగాధ జలములు ప్రవహిస్తూ ఉన్నాయట, మేఘముల నుండి మంచు బిందువులు కురియుతూ ఉన్నాయంట. 21వ వచనం, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా కుమారుడా, లెస్సైన జ్ఞానం అంటే శ్రేష్టమైన జ్ఞానం ఒకటి ఉంది లోకంలో, అది దేవుని యొక్క వాక్యమే ప్రియులారా. దానిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయద్దు, జ్ఞానమును వివేచనను భద్రము చేసుకో అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు భద్రం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. నీ కన్నుల ఎదుట నుండి దేవుని వాక్యం తొలగిపోకూడదు. నీ కన్నుల నడుమ బాసికము వలె దానిని కట్టుకొనుము అని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ చేతికి దాన్ని కడియంలా కట్టుకోమంటాడు, నీ కన్నుల నడుమ బాసికములా కట్టుకోమంటాడు. నువ్వు త్రోవ నడిచేటప్పుడు నువ్వు దానితో మాట్లాడు అంటాడు. ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యానుసారమైన జీవితం మనం కలిగి జీవించాలి ప్రియులారా. తర్వాత చెప్తున్నాడు, అలా వాక్యానుసారముగా జీవిస్తే ఎటువంటి లాభం ఉందో 22వ వచనం నుండి చెప్తున్నాడు, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. ప్రియులారా, దేవుని వాక్యం గాని నీ హృదయంలో భద్రపరుచుకుంటే, నీ కన్నుల నడుమ పెట్టుకుంటే, అంటే నీ చూపుల్లో దేవుని వాక్యం ఉండాలి, నీ ప్రవర్తనలో దేవుని వాక్యం ఉండాలి, నీ ప్రతి అడుగులో వాక్యానుసారమైన జీవితం కలిగి నువ్వు జీవించాలి. అలాగాని జీవిస్తే ఆ వాక్యం నీకు ఎలా ఉంటుందంటే నీకు జీవముగా ఉంటుందట. మనం పరలోకంలో నిత్య జీవమును పొందుతాం ప్రియులారా. కాబట్టి భూలోకములో జీవం పొందేది దేని ద్వారా అంటే దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యము ద్వారా ఈ భూలోకములో జీవము పొందిన వ్యక్తి పరలోకంలో నిత్య జీవం పొందుతాడు. ఇటర్నల్ లైఫ్ అన్నమాట, నిత్య జీవం అక్కడ పొందుతాడు ప్రియులారా.
ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో దేవుని వాక్యం చదవటం, వాక్యానుసారంగా జీవించటం ఎంత అవసరమో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం 1:3 చెప్తున్నాడు, సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వాడును ధన్యులు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ప్రియులారా. కాబట్టి మా జీవితంలో దేవుని వాక్యానికి లోబడే హృదయం మనం సంపాదించుకోవాలి. దేవుని వాక్యానికి లోబడితే అది మనకు జీవముగా, మన మెడకు అలంకారముగా ఉంటుందంట. మన జీవితానికి అలంకారం ఏంటంటే దేవుని యొక్క వాక్యానుసారమైన ప్రవర్తనే ప్రియులారా. 23 అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడు తొట్టిల్లదు. ఎంత అద్భుతమైన అనుభవం ప్రియులారా. దేవుని మార్గంలో నీవు సురక్షితంగా నడుస్తావట, నీ పాదం ఎప్పుడు తొట్టిల్లదట. ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తే. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. వెలుగులో నడిచే వ్యక్తి తొట్టిల్లడండి. చీకట్లో నడిచే వ్యక్తి తన అడుగు ఎక్కడ పడుతుందో తెలియదు కాబట్టి ఆ వ్యక్తి తప్పనిసరిగా తొట్టిల్లుతాడు. దేవుని వాక్యానుసారంగా జీవిస్తే మనము ఎప్పుడు తొట్టిల్లం, మన మార్గంలో మనం సురక్షితముగా నడుస్తాము అని చెప్తున్నాడు. తర్వాత 24 పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదు. నిజంగా ప్రియులారా, చాలా మంది పండుకోవడానికి కూడా భయమేనండి. పండుకుంటే ఏ కళ్ళు వస్తాయో అనే భయం, చెడ్డ కళ్ళు వస్తున్నాయని, అలాగే దయ్యాలు వచ్చి మీద పడి తొక్కుతున్నాయని. ఈ భయం లేకుండా ఉండాలంటే మీరు దేవుని వాక్యాన్ని చదివేవారుగా, వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలి. నువ్వు పండుకున్నప్పుడు సుఖముగా నిద్రపోతావట. 25 ఆకస్మికంగా భయం కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రియులారా, కొన్నిసార్లు అనుకోని రోగాలు వచ్చినప్పుడు, అనుకోని ఆపదలు వచ్చినప్పుడు, అవి కొంతమంది దుర్మార్గులకు కలిగినప్పుడు ముఖ్యంగా మనం భయపడాల్సిన అవసరం లేదు. దుర్మార్గులు అని ఎవరిని గురించి చెప్తుందంటే దేవుని వాక్యం, దేవుడు తెలియని వారు, దేవునిని నమ్మని వారు, మారు మనస్సు పొందని వారు, వాక్యానుసారంగా జీవించని వారు, పరిశుద్ధంగా జీవించాలని తెలిసి కూడా పాపంలో బ్రతికేవారు, దేవునికి విరోధంగా జీవించేవారు. అటువంటి వారికి ఒకవేళ నష్టం కలిగితే నువ్వు భయపడబాక, వాళ్ళకి కలిగిందా నీకు కలిగిద్దని నువ్వు అనుకోబాక. యెహోవా నీకు ఆధారమగును. ప్రియులారా, ఈరోజు ఇది ఒక వాగ్దానంగా మీరు తీసుకోండి. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఎంత అద్భుతమైన మాట. నీ కాలు చిక్కుబడదు ప్రియ సహోదరి సహోదరుడా. నీ నడకలో నీ అడుగు సురక్షితంగా పడుతుంది. దేవుడు నీకు తోడై ఉండి నడిపిస్తాడు. నువ్వు వర్ధిల్లుతావు, అంతకంతకు దీవించబడతావు. 27 మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఇదొక అనుభవం, ఇది మనం నేర్చుకోవాలి. మేలు చేయటం కానీ నీకు చేతనైతే దాన్ని చేయకుండా నువ్వు వెనక తీసుకోవద్దు. అలాగ నువ్వు చేయకపోతే అది నీకు పాపం అంట. సహాయం చేయగలిగి సహాయం చేయకపోతే అది స్వార్థ హృదయం, అది దుష్ట హృదయం, అది దేవుని దృష్టిలో అసహ్యమైన కార్యం. అందుకే అంటున్నాడు, మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొంద తగిన వారికి చేయకుండా వెనుక తీయకము అంటున్నాడు. ప్రియులారా, నువ్వు వెనక తీయద్దు, సహాయం చేయి. ముఖ్యంగా దేవుడి వైపు చూస్తూ సహాయం చేయి. దేవుడు తప్పనిసరిగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. అలాగే ద్రవ్యం నీ యొద్దన ఉండగా, అంటే డబ్బులు నీ దగ్గర ఉన్నాయి, నువ్వు అప్పు ఇవ్వాలి, అప్పులోడు మీ ఇంటికి వచ్చాడు, రేపు ఇస్తాను పోయిరా అనబాక, అది పాపం అయింది. దేవుడు దాన్ని చూస్తాడు. నీ దగ్గర నిజంగా లేవా? కొంతమంది వాడు ఎన్నున్నా కూడా లేవు 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 అంటుంటారు, అది పాపం అన్నమాట. అలా మనం ఎప్పుడు చెప్పకూడదు. నీ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేసేయమన్నాడు. ద్రవ్యం నీ యొద్దన ఉండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు అంటున్నాడు. తర్వాత 29 నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. ప్రియులారా, నీ దగ్గర ఒక వ్యక్తి స్నేహితుడు నిన్ను నమ్మి ఉన్నాడా, ఆ వ్యక్తి నువ్వు ద్రోహం చేయొద్దు, ఆ వ్యక్తికి అన్యాయం చేయొద్దు. అలా చేస్తే దేవుడు దాన్ని చూస్తాడు. ప్రియులారా, ఒకవేళ నీ స్నేహితుడు నువ్వు చేసిన ద్రోహాన్ని గమనించకపోవచ్చు, కానీ మనల్ని చూస్తున్న దేవుడు ఉన్నాడు అనే సత్యం మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఆఖరి వచనం, నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు అని 30 చెప్తున్నాడు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. నీ కీడు చేయని వ్యక్తితోటి గొడవ నీకెందుకు? నిన్ను ప్రేమించే వ్యక్తితోటి గొడవ నీకెందుకు? ప్రియులారా, అనవసరమైన గొడవలు మనం పెట్టుకోకూడదు. అది మనకు ఏమాత్రం క్షేమం కాదు అనే సత్యం మనం నేర్చుకుందాం. అలాగే 31 బలాత్కారము చేయవాని చూచి మత్సరపడకము, వాడు చేయ క్రియలను ఏ మాత్రము చేయకుండా
కోరవద్దు. చెడ్డ క్రియలు చేసే వ్యక్తిని చూసి నువ్వు కుళ్ళుకోవద్దు. అంటే వాళ్ళు అబద్ధాలు డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు అలా మోసం చేస్తున్నారు అని వాళ్ళు చేసే క్రియలు చూసి నువ్వు కుళ్ళుకొని నీ హృదయాన్ని కదలించుకోవద్దు. నీతి మార్గాన్ని విడిచిపెట్టద్దు. వాడు చేసే క్రియలు నువ్వు చేయాలని కోరుకోవద్దు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ప్రియులారా, ఏ వ్యక్తి అయితే అలాగ మోసంగా ప్రవర్తిస్తాడో ఆ వ్యక్తి దేవునికి అసహ్యమైన వ్యక్తి అంట. అలాగే యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడంట. ప్రియులారా, తర్వాత 33వ వచనం, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ప్రియులారా, దేవునిని నమ్ముకొని భక్తిలో సరిగా లేకుండా భక్తిలో తగ్గిపోయిన వ్యక్తి ఇంటి మీద కంట దేవుని శాపం వస్తుందట. అదే నీతిమంతుల నివాస స్థలాన్ని అంట దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మారు మనసు పొందిన వ్యక్తి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. పాపములో జీవించే వ్యక్తి కుటుంబం మీద శాపం ఉంటది. నీ పాపాన్ని బట్టి నీ కుటుంబం మీద శాపం వస్తుందేమో, జాగ్రత్త. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పాపం ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో గానీ నీ పాపం ఒక శాపాన్ని మోసుకుని వస్తుంది. నీ కుటుంబ సభ్యులు ఎంత నలిగిపోతున్నారు, నీ బిడ్డలు ఎంత నలిగిపోతున్నారు, దయచేసి గమనించు. నీ పాపముల వల్ల భయంకరమైన నష్టం, దాన్ని విడిచిపెట్టు. ప్రభు కొరకు సాక్షిగా జీవించు. నీతిమంతుల నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. 34వ వచనం, అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. 35వ వచనం, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. ప్రియులారా, ఇతరులను అపహసించే వారిని అంట దేవుడు కూడా అపహసిస్తాడట. వాళ్ళ అపహాసాన్ని పొందుకుంటారు. అయితే దీనులుగా తమను తాము తగ్గించుకున్న వ్యక్తుల కంట దేవుడు దయ చూపిస్తాడట. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, తర్వాత జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారట, బుద్ధిహీనులు అవమానాన్ని సంపాదించుకుంటారట. బుద్ధి లేని వ్యక్తికి అవమానమే కదండి వచ్చేది. జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే మనం ఎప్పుడు ఘనతనే తెచ్చుకుంటాం. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ప్రభు కొరకు మీరు ఎలా జీవిస్తున్నారు? నమ్మకస్తులుగా జీవిస్తున్నారా? ఇతరులను ప్రేమించేవారుగా జీవిస్తున్నారా? యేసయ్య చెప్పిన మాట, నీ సహోదరుని గణపరచు, అలా అప్పుడు నువ్వు గణపరచబడతావు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని ప్రభువు చెప్పాడు. మనము అందరినీ గణపరిచేవారుగా ఉండాలి. రెండవ, దేవుని గణపరిచేవారుగా ఉండాలి. ప్రియులరా, ఈ సామెతల గ్రంథ ధ్యానం ద్వారా మనం నేర్చుకున్న ప్రతి సత్యం మన జీవితంలో అన్వయించుకుందాం. ఆ ప్రకారం జీవిద్దాం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ రాత్రి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఈ భాగం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఆ ప్రకారం జీవించడం కృప దయచేయండి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. ఈ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆశీర్వదించి బలపరచండి తండ్రి. నమ్మకస్తులుగా చేయండి, యథార్థవంతులుగా చేయండి, దీనులుగా చేయండి. ప్రతి కుటుంబం మీద నీ సన్నిధి విడుదల చేస్తున్నాను. ప్రతి వ్యక్తి మీద నీ సన్నిధిని విడుదల చేస్తున్నాను. నీ ప్రసన్నతను విడుదల చేస్తున్నాను. నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. నీ మహిమని విడుదల చేస్తున్నానయ్యా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.